అమెరికాలో H1B వీసా, గ్రీన్ కార్డు రూల్స్ మొత్తం మార్చబోతున్నట్లు ఆ దేశ వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ ప్రకటించారు. ప్రస్తుత లాటరీ పద్ధతిని రద్దు చేసి నైపుణ్యం, వేతనం ఆధారంగా వీసాలు జారీ చేస్తామని ఆయన తెలిపారు. అయితే ఈ మార్పులు ముఖ్యంగా భారతీయులపై ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా తాము ఈ కొత్త సంస్కరణలను తీసుకురానున్నట్లు లుట్నిక్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న లాటరీ వ్యవస్థ ద్వారా అర్హత లేని, తక్కువ వేతనం పొందే వ్యక్తులకు గ్రీన్ కార్డ్ లభిస్తోందని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదని ఆయన వాదించారు. సగటు అమెరికన్ వార్షిక ఆదాయం 75,000 ఉండగా గ్రీన్ కార్డ్ హోల్డర్లు సగటు వార్షిక ఆదాయం 66,000 మాత్రమే ఉందని, ఇది తక్కువ సంపాదన వ్యక్తులను ఎంపిక చేయడమేనని లుట్నిక్ అన్నారు. ఈ కొత్త విధానంలో H1B వీసాలను ఎక్కువ శాలరీలు ఉన్న వారికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. దీంతో పాటు ట్రంప్ ప్రభుత్వం గోల్డ్ కార్డ్ అనే కొత్త వీసా ప్లాన్ కూడా తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ గోల్డ్ కార్డ్ ద్వారా అమెరికాలో 5 బిలియన్లు పెట్టుబడి పెట్టే విదేశీయులకు శాశ్వత నివాసం కల్పిస్తారు. ఈ కార్డుకు అప్లై చేసుకోవడానికి దాదాపు 2,50,000 మంది దరఖాస్తుదారులు సిద్ధంగా ఉన్నారని, దీనివల్ల $1.25 ట్రిలియన్ల పెట్టుబడులు వస్తాయని లుట్నిక్ తెలిపారు. ఈ మార్పులు భారతీయ నిపుణులను ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. ఎందుకంటే ప్రతి సంవత్సరం H1B వీసాలు పొందుతున్న వారిలో 70% కంటే ఎక్కువ మంది భారతీయులే. లాటరీ పద్ధతి రద్దు అయితే అనేక మంది భారతీయ టెక్కీలకు అమెరికాలో ఉద్యోగాలు లభించడం కష్టం కావచ్చు. అయితే స్కిల్స్, ఎక్కువ శాలరీ ఉన్న వారికి మాత్రం ఈ మార్పులు అనుకూలంగా మారే ఛాన్స్ ఉంది. రానున్న రోజుల్లో ఈ కొత్త విధానంపై మరింత క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.